రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మరి కమిటీ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు ఉన్నాయి. యాక్చువల్ గా చిన్న ఉద్యోగం రైల్వేలో నేను చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ని. నన్ను గుర్తించి నన్ను కూడా మోటివేట్ చేయడంతో కాకుండా మా సహాయ ఉద్యోగులు కూడా సమాజం పట్ల ఎలా సేవ చేస్తే మన డిపార్ట్మెంట్ లోనే కాకుండా బయట సమాజంలో కూడా గుర్తించుతారని చెప్పి ఇది నిదర్శనం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోటరీ క్లబ్ కి ప్లస్ రోటరీ క్లబ్ ద్వారా చెట్లకి, మూగజీవులకి, వృద్ధులకి సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ మేము సమాజం తరఫున ప్లస్ భావి తరాల తరఫున రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన, ఈ పొజిషన్ లో నిలబెట్టి నాకు ఇలాంటి సత్కారం చేసినందుకు, జరిగినందుకు ఇండియన్ రైల్వేస్, నా సంస్థ, మా తల్లిదండ్రులు, మా సహోద్యోగులు, మా బంధుమిత్రులు ప్లస్ భగవంతుడికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిజంగా నాకు ఇలాంటి ప్లేస్కి రావాలంటే భయం. ఎందుకు భయం అంటే నా జీవన విధానం, నా లక్ష్యం ఎప్పుడు కూడా చేసే పని నిష్కామ కర్మ అయి ఉండాలనేది నా లక్ష్యం. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి వస్తే ఎక్కడ ట్రాప్లో పడిపోతానో అని భయం. ట్రాప్ అంటే ఆ గౌరవానికి, ఆ మెప్పుకోలకి అలవాటు పడిపోతానేమో అని భయం. మళ్ళీ రాత్రి పడుకునే ముందు వెళ్ళి స్వామికి ఇవన్నీ అకౌంట్ అప్ చెప్పాలి. నిజమేది, రోజు నేను చేసే పని అది. మంచి అయినా చెడైనా నైట్ స్వామికి అకౌంట్ అప్ చెప్పే, స్వామి ఇదే ఇది, నో క్యారీ ఫార్వర్డ్, నో బ్రాడ్ ఫార్వర్డ్ అని చెప్పి అప్ చెప్పాలి. బట్ ఎక్కడన్నా ఏదన్నా మిగిలిపోతే ఆ అలవాటు ఎవరో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో గుర్తించారనో, గుర్తించలేదనో, గౌరవించారనో, మెచ్చుకున్నారనో, మెచ్చుకోలేదనో ఆ అలవాటు పడతానేమో అని ఖచ్చితంగా నాకు భయం. సో నిజంగా రావాలా తప్పదా అంటే రావాలన్నారని వచ్చాను. అదొకటి. రెండోది, నిజంగా ప్రభాకర్ గారు చాలా క్లుప్తంగా మాట్లాడిన చాలా కీ పాయింట్స్ చెప్పారు. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నిజంగా ఇక్కడ జరిగే సన్మానంలో రామ్ గారు, శారద గారు లాంటి వాళ్ళు చేసే సర్వీస్ ముందు మేము చేసేది సముద్రంలో నీటి బొట్టు అంతా. ఇంకా కరెక్ట్గా చెప్పారు, వీఆర్ పేయింగ్ ఫర్ దట్. మేమేమో జీతం తీసుకుంటున్నాం, ఆయనేమో కేసు ఏదైనా చేస్తే ఫీజు తీసుకుంటున్నారు. అలాగే వీఆర్ పేయింగ్ ఫర్ దట్. బట్ వారు ఏదైతే ఉన్నారో అద్భుతమైన సేవలు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి సన్మానానికి శారద గారు, రామ్ గారు అర్హులు. చెప్పినట్టున్నారు ఆర్టిజం పిల్లలు చేయడం. మనం జనరల్ గా బయట చూస్తూ ఉంటాం, ఒక కరోనా వచ్చింది, ఇల్లు 100 మందికి భోజనాలు పెట్టాం, లేకపోతే ఇంకో చోట ఏదో వరదలు వచ్చినాయి, మేము 1,00,000 వాటర్ బాటిల్స్ పంపించాం. ఇలాంటి సేవలన్నీ చేస్తున్నారు. కానీ సమాజంలో నిర్లక్ష్యం చేయబడుతున్న, గుర్తింపబడని, జెన్యూన్ గా అవసరం ఉన్న సేవ ఆటిజం పిల్లలకు సేవ చేయడం. గుర్తింపబడట్లేదు సమాజంలో. నిజంగా ఆటిజం ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా వర్ణించలేము, చెప్పలేము మాటల్లో. అలాంటి పేరెంట్స్ కి, అలాంటి కుటుంబాలకి వారు సపోర్ట్ గా నిలబడుతున్నారు. నేనైతే అలాంటి సేవల్ని అత్యుత్తమమైన సేవలుగా భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రభాకర్ గారు ఇందాక చెప్పిన మాట కట్ షాట్ లో ఇంకోటి భలే సూపర్ గా అనిపించింది నాకు. అందరం కూడా ఏమవ్వాలనుకుంటున్నాం అంటే ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం. అది తెలిసి తెలియక ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అందరం కూడా. ఆయన చెప్పారు, ధనవంతుడికి శ్రీమంతుడికి తేడా. మనందరం కూడా శ్రీమంతులు అవ్వాలని కోరుకుందాం. అది బాగా అవసరం. ముఖ్యంగా ఇంకొకటి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే, నేను ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా 31 years సర్వీస్ చేశాను. సో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కానీ, సమాజంలో కొన్ని మంచి పరిచయాలు ఉన్న వ్యక్తిగా కానీ, నా దగ్గరికి ఎవరైనా ఏదైనా పని కోసం, ఏదైనా హెల్ప్ కోసం వస్తే నా మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, అవతల వాళ్ళకి ఆ పని ఎప్పుడు అవ్వాలంటే అప్పుడు అవుతుంది, ఎలా అవ్వాలంటే అలా అవుతుంది. అది పైన దేవుడు రాసేసి ఉంటాడు. అది నా దగ్గరికి వచ్చింది అంటే ఆ వ్యక్తి నాకు అవకాశం ఇస్తున్నారు, ఆ వ్యక్తి నాకు అవకాశం ఇస్తున్నారు. ఒక్కొక్కసారి నేను ట్రై చేసినా అవ్వకపోవచ్చు, లేదు నేను ట్రై చేస్తే అవ్వచ్చు. ఆ రోజు నాకు ఆయన అవకాశం ఇచ్చాడని భావిస్తాను ఎప్పుడు, 100%. సో అందుకని చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, చక్కగా ఉన్నా. నేను నాకు తెలియకుండానే
వాళ్ళని పాజిటివ్ క్వాలిటీ స్వామి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకున్న పాజిటివ్ క్వాలిటీ స్ట్రెంగ్స్ ఏంటో నేను తెలుసుకునే అవకాశం ఇచ్చారు స్వామి నాకు, పరమాత్మ. అది నాకు నిజమైన అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. ఈ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ కొంచెం ఆశా గారు, వెంకట గారు ఇవన్నీ చెప్పి కొంచెం ఎక్సాగరేషన్ గా, ఎంబ్రాసింగ్ గా ఉంది. అంతేం లేదండి, నేను చాలా సాధారణమైన వ్యక్తిని. నా జీవన విధానంలో నేను రోజు చేసే పనుల్లో అవన్నీ ఒక భాగం, అంతే తప్పితే పెద్ద పెద్ద మాటలు ఏమీ లేవు. దానికి చాలా సింపుల్ గోయింగ్. థ్యాంక్ యూ. ఎంత ఇదిగా రోటరీ క్లబ్ నుంచి అడిగాను, మీ డిపార్ట్మెంట్ లో ఇంకెవరైనా బాగా చేసేవాళ్ళు ఉన్నారా? వెంటనే రెండో ఆలోచన లేకుండా టక్మని మా సాయి పేరుని నేనే రిఫర్ చేశాను. తను దగ్గరికి ఏ పని వచ్చినా, ఏ సిటిజన్ వచ్చినా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి చాలా బాగా పనిచేస్తాడు. ఇదే వర్కింగ్ స్టైల్ ని రిటైర్ అయ్యే వరకు అతను కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. గారికి, మా సంపత్ గారికి, అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, సన్మాన గ్రహీతలకి, ఇతర అధికారులకి, అలానే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా. సో ముఖ్యంగా ఇందాక సంపత్ గారు చెప్పినట్టు మేము అందరం కూడా జీవితానికే పనిచేస్తున్నామండి. ఖచ్చితంగా ఉదయం లేచిన దగ్గర నుంచి మాకు ఇంకా అదే జీవనశైలి ప్రతిరోజు ఉంటుంది. అయితే ఇలాంటి ఒక రోజు వచ్చి మమ్మల్ని ఎవరైనా ఒక గుర్తించినప్పుడు ఒక రకమైన, అంటే మెడికల్ జర్నల్లో చెప్పాలంటే ఒక అడ్రినలిన్ రష్ అంటారు కదా, అదొక స్ఫూర్తి మాకు. అంటే ఇంకా చెయ్యాలి అన్న ఒక బూస్టప్ అనేది మాకు ఉంటుంది. సో దానికి ముఖ్యంగా ఈ రోటరీ ఐకాన్స్ వాళ్ళని మేము చాలా చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా రాజా గారికి కానీ, వెంకట్ గారికి కానీ, అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా. ఇక్కడ అందరి కళ్ళల్లో కూడా చూస్తే ఆ హ్యాపీనెస్ మాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎన్ని యాక్టివిటీస్, వర్క్స్ చేసామని కాదు, జస్ట్ ఇట్లా ఒక రోజు అదే గుర్తించారు మమ్మల్ని కూడా అన్న హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. థ్యాంక్ రాజమండ్రి రోటరీ ఐకాన్స్ సంస్థకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాది గుంటూరు జిల్లా. ప్రస్తుతం ఉద్యోగరీత్యా నేను ప్రస్తుతం రాజమండ్రి పశువుల హాస్పిటల్లో చేస్తున్నాను. ఇక్కడ రోజు మాకు 120 నుంచి 130 కేసులు యావరేజ్ వస్తాయి రోజు. పశువుల్ని చూడాలా, ట్రీట్మెంట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడు చెప్పలేవు కాబట్టి కాస్త ఓపిక, చాలా ఓపిక ఉండాలి. నాకు ఇది టెస్ట్ లాగా ఉంది. సో రెండోది ఇదొకటే కాదు, మాకు రాత్రిపూట, అర్ధరాత్రి పూట రోడ్ యాక్సిడెంట్ అయిందని, రోడ్డు మీద యానిమల్స్ చనిపోయాయని, దెబ్బలు తగిలినాయని, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా డెలివరీ అవ్వట్లేదని ఎక్కడెక్కడికో వెళ్ళి చేసి రావాల్సి వస్తుంది. ఇలాంటి అన్టైమ్లీ డ్యూటీస్. రెండోది అన్కన్వెన్షనల్ అనమాట. ఇంకా అది ఫిజికల్గా చాలా లెబోరియస్గా ఉంటుంది డ్యూటీ. ఇలాంటి డ్యూటీస్ నేను చేయటానికి నా కుటుంబ సభ్యుల సహకారం లేకుండా నేను ఎప్పుడు చేయలేను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, తనకి ఇబ్బంది ఉన్నా కూడా మర్చిపోయి మేము వెళ్ళి డ్యూటీ చేయాలి అంటే ఇంకా అది పశువుల మీద ప్రేమ లేకపోతే మేము చేయలేము. ఇక పిచ్చితనం అనాలా, ప్యాషన్ అనాలా, అలా లేకపోతే చేయలేము. ఉద్యోగం చేసేవాడు రకరకాలుగా చేస్తారు. పని చేయకుండా కూడా సేమ్ ఉద్యోగంలో నడవచ్చు. కానీ అదేదో అబౌవ్ ద ఫ్యామిలీ అనే ఆలోచనతోనే నేను నా సర్వీస్ ఇప్పుడు దాకా ఇస్తున్నాను. మేబీ అలాగే కంటిన్యూ చేస్తాను. దానికి వీళ్ళ సహకారం లేకపోతే నేను చేయగలిగేది కాదు. నువ్వు వెళ్ళొద్దు, డ్యూటీ అర్ధరాత్రి వెళ్ళొద్దు అంటే కూడా మేము ఆగిపోవాల్సి వస్తుందేమో. బట్ మా నాన్నగారు ఇచ్చినటువంటి ఎథిక్స్, ఆయన ఒక ఏజ్ ఓల్డ్ హోమియోపతి డాక్టర్. మా పల్లెటూరులో ఆయన ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేసేవారు. సంవత్సరానికి ఒకసారి వాడికి వచ్చింది ఏదో ఇచ్చేసేస్తూ ఉండేవాడు. అలాగా ఒక ఊరు, ఆయన మంచి సొసైటీకి ఆయన సర్వీస్ ఇవ్వడం వలన ఊరందరూ మంచితనంతో మేమంతా బతికాము. సో దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కూడా ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఒకరిగా సర్వీస్ చేస్తారు. ఇది చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. మా తల్లిదండ్రులకి, మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు. సో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళందరినీ కూడా గుర్తించి
వీళ్ళు సొసైటీకి చాలా చేస్తున్నారు, వీళ్ళని గుర్తించాలా అని చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా వాళ్ళలో నైతికంగా స్థైర్యాన్ని పెంచుతుంది. మేము ఒంటరాళ్ళం కాదు, మేము గుర్తించబట్టలేదనే పాయింట్ని కాకుండా మీరు కూడా సర్వీస్ చేస్తే గుర్తించబడతారనే దాన్ని ఈ విధంగా చేయటం చాలా గొప్ప విషయం అండి. అందరికీ కూడా సభ్యులందరికీ ధన్యవాదాలు. అందరికీ వందన. ఈ సభలో కమిటీ వారు నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ముందుగా లాయర్ గారు మాట్లాడినట్టు అందులో నాకు బాగా నచ్చిన పాయింట్ శ్రీమంతుడు ధనవంతుడికి డిఫరెన్స్. మా జనరేషన్కి అది చాలా ఇంపార్టెంట్ మాట అని నేను భావిస్తున్నాను. అలాగే సంపత్ గారు చెప్పినట్టు నిష్కామ క్రియ అనేది కూడా నా జీవన శైలిలో అలవాటు చేసుకుందామని అనుకుంటున్నాను. అలాగే ఇతర సన్మాన గ్రహీతలందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు నా తల్లిదండ్రులకి, భగవంతుడికి, అలాగే నా కుటుంబ సభ్యులకి, అలాగే నా శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సన్మానంతో నా బాధ్యతలు మరింతగా పెరిగినందుకు నేను ఆనందిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. టీకల్ రాజయ్య గారికి, పెద్దలకి, అందరికీ, వెంకట్ గారికి, అలాగే సురేష్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవార్డు పొందడం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వరం అనుకుంటాను. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. అలాగే నేను ప్రతి కార్యక్రమం కూడా కష్టంతో చేస్తానండి. కష్టంలో సుఖం ఎత్తుక్కుంటాను. నేను నాకు అలవాటు అయిందండి. నాన్నగారు నాకు నాకు తొలిగురువండి. నాన్నగారు నాకు ఈయన దగ్గరే ఓనమాలు నేర్చుకున్నాను నేను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా, అలాగే మా టీం కూడా వచ్చారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తాను. థ్యాంక్ యూ. పుత్రుడు అంటే మీకు అందరికీ తెలుసు. పుత్రుడు అనగా కొన్నామ నరకం నుండి రక్షించేవాడు అని అర్థం. అటువంటిది ఈ రోజుల్లో చాలా మంది పుత్రులు కొన్నామ నరకంలోకి దోషేస్తున్నారు తల్లిదండ్రులు అని నేను అనుకుంటున్నాను. చెడు అలవాట్లతో, సప్త వ్యసనాలతో జీవితాలు సర్వనాశనం చేసుకుంటూ, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ జీవిస్తున్నారు. కళ్ళారా మనం చూస్తున్నాం. దానికి కారణం ప్రభుత్వం కూడా అని అనుకోవచ్చు. ఎందుకంటే మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముకోమని పర్మిషన్ ఇచ్చింది. అంచేత ప్రజలు చాలా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది సమాజానికి అంత మంచిది కాదు అని నేను ఆశిస్తున్నాను. పుత్రుడు కొన్నామ నరకం నుండి రక్షించేవాడు. పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురు సుమతి అని సుమతి శతకర్త ఏనాడో మనకి విన్నవించాడు. కానీ దానికి వ్యతిరేకంగా ఈనాడు ఈ సమాజం నడుస్తోందని నేను భావిస్తూ, మరి ఈ రోటరీ క్లబ్ వారు ఇటువంటి సన్మానాన్ని మాకు ఏర్పాటు చేసి మా కుటుంబానికి ఇచ్చి గౌరవించి ఈ సభలో పిలిచినందుకు నాకు చాలా సంతోషం. వారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని మనస వాచ కర్మణ ఆశీర్దిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగా నాకు ఈయన ఆ బాబా గారి నాకు ఈయన పరిచయం చేశారు అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవార్డు కానీ స్టేజ్ మీద కానీ రావడానికి పూర్తిగా మరి నాకైనా తక్కువ కాలం పరిచయం. కంకటాల మూర్తి గారు దివాన్సర్ మెడికల్ షాప్ ఓనర్ గారు. ఆయన ఒక 2 years బ్యాక్ నాకు పరిచయం అయ్యి, ఏమంటే మీరు చేస్తున్న సేవ ఇది మామూలు విషయం కాదు, మీరు చేయటం మాకు మాలాంటి వారికి కూడా చాలా ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి వారికి సేవ చేయడం అనేది ఒక మానవతా బాధ్యతతో మీరు తీసుకున్నారు. తప్పకుండా మీకు భగవంతుడు ఆశిస్తున్నారు. ఆ రోజు నన్ను అభినందించడం జరిగింది. కానీ ఈ రీతిగా ఆయన ద్వారాగా స్టేజ్ మీద మీ అందరి ముందు అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణం. కాబట్టి దయచేసి ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించవలసిందిగా మనం చేస్తాం.
నేను జాబ్కి రావడానికి మా ఫాదర్ది ఇది మెడికల్ అన్ఫిట్ అయ్యారు. మెడికల్ అన్ఫిట్ అయితే ఆయన ద్వారా నాకు జాబ్ వచ్చిందండి. నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో వర్క్ చేస్తూ దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. రీసెంట్గా నేను సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం అవార్డు పొందానండి. అంటే ఒక గూడ్స్ నైట్ టైం వచ్చింది సార్. అది దానికి యాక్చువల్ ఆల్రెడీ సెక్షన్లో ఫైర్ అవుతూ వచ్చింది సార్. అది దాన్ని చూసి ఫైర్ ఎక్స్టెన్షన్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేశాను. ఆ వెహికల్ పక్కన పెట్టడం కూడా జరిగింది. దానికి ద్వారా జిఎం అవార్డు పొందాను సార్. నేను అది లోడింగ్ చేస్తుంది. అలాగే అంటే డెవలప్మెంట్ అవుతుంది సార్. అది దాని తర్వాత కోచింగ్ ఇంకా డిలే అయిపోతుంది సార్. అది టైం ఇంకా లాస్ అయిపోతుంది సార్. అది సార్ జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నా తోటి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం మా యొక్క ఫ్యామిలీ ట్రస్ట్ వరకే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అది అంచెలుగా పెరిగి మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా మేము కూడా మీలో భాగస్వామి అవుతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రతి ఒక్కరు చేసి దీన్ని మేము ఒక ట్రస్ట్ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఫుడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇంచుమించుగా 2 సంవత్సరాల వరకు ప్రయత్నం చేయడం జరిగింది. ఇంచుమించుగా దాని పర్మిషన్ రావడానికి సంవత్సరం తిరగాల్సి వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం. ఒక మంచి కార్యక్రమం చేయడానికి కూడా ఇంతలా తెప్పించుకుంటారు అనేది కూడా మనకు అప్పుడు అర్థమైంది అన్నమాట. వాళ్ళు కూడా దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది ఉందని చెప్పి పరీక్షించిన తర్వాత దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సూపరింటెండెంట్ గారు రికమెండేషన్తో, కలెక్టర్ గారు రికమెండేషన్తో చేయడం జరిగింది. దీన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడుపుదాం అనుకున్నది ఇప్పుడు 2వ సంవత్సరం కంటిన్యూ 3వ సంవత్సరం అడుగుపెట్టడం జరిగింది. దానికి ఇంచుమించుగా సుమారుగా ఫస్ట్ మొట్టమొదట చపాతీల వరకు అనుకున్నాం. తర్వాత డోనర్స్ పెరగడం తోటి ప్రతి రోజు ఫుడ్ 300 మందికి సుమారుగా ఇంచుమించుగా 12 to 2:30 వరకు ఎంతవరకు అయితే అంతవరకు మాక్సిమం పెట్టగలుగుతున్నాం జరిగింది. దీనికి మెయిన్ మా చెల్లెండు సుప్రియ సింగపూర్ నుంచి డొనేషన్స్ కలెక్షన్ దాంట్లో 2 years వరకు ఫీడింగ్ కి ఇబ్బంది లేకుండా 25 lakhs డొనేషన్ బ్యాంక్ డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే టీలో తీయడం జరిగింది. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడకూడదు, డొనేషన్ ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడటువంటి నాన్నగారు ప్రోత్సాహంతో నాన్నగారు మొత్తం దీనికి బ్యాక్గ్రౌండ్ గా ఉండి సర్వీస్ ఆయన మాక్సిమం ఆయనే చేయగలుగుతున్నారు. 90% డొనేషన్స్ ఎవరైనా కలెక్ట్ చేస్తారు, సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్. దీని మీద మెయిన్ నాన్నగారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆయన ఉండి మమ్మల్ని సలహా తీసుకుంటే లేకపోతే మమ్మల్ని సాయం తీసుకుంటూ ఆయన మెయిన్ దీనికి కీ రోల్ పోషించడం జరుగుతుంది. దీనికి ఈయన భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యంగా మనకి ఇంకా ఈ విధంగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత దీనికి ప్రెసిడెంట్ వెంకట గారు, సెక్రటరీ గారు, సురేష్ గారు, మరి కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. పోతే మాది ఈ ట్రస్ట్ 2013లో ప్రారంభం చేసామండి. 2013లో ప్రారంభం చేసి మా ఫ్యామిలీ ట్రస్ట్ ప్రారంభం చేసాం. ఫస్ట్ మాకు వచ్చిన సర్వీసు పుష్కరాలు అంటే 2015 పుష్కరాలు. ఆ పుష్కరాలకి మాకు గవర్నమెంట్ వారు మా సర్వీస్ను గుర్తించి హెచ్చరిక చేసామనుకోండి. పెద్ద సర్వీస్ మాకు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఇచ్చే సర్వీస్ చేయమని రోజుకి 8 గంటల చొప్పున 3 షిఫ్ట్లను పనిచేసాం. డే అండ్ నైట్ 13 రోజులు పనిచేయించాను. పనిచేస్తే మాకు గుర్తింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ రోజు మెమోంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఫస్ట్. రెండోది 15 పుష్కరాలు 18 మా నేటివ్ ప్లేస్ కోనవరం అండి. కోనవరంలో ఒక హాస్పిటల్లో పేషెంట్లు చెట్ల కింద పడుకోబెడుతున్నారంటే బిల్డింగ్ పడిపోయిందంటే చెట్ల కింద పడుకోబెట్టడమే మా దృష్టిలోకి వచ్చిన తర్వాత మేము అక్కడ ఒక 20 బెడ్ హాస్పిటల్ షెడ్ ఒకటి కట్టించాము. ఆ షెడ్ కట్టిన తోటి దానికి ఐటీడీ వాళ్ళే మొత్తం మంచాలు ఏర్పాటు ఫ్యామిలీ షెడ్ మాకు పెట్టిన తర్వాత ఆ ప్రకారం చేశారు. తర్వాత 2023 మేము చేసి పెద్ద చెప్తున్నాం సార్. 2023లో మాకు మా అమ్మాయి సింగపూర్లో ఉద్యోగం చేస్తుంది, సాఫ్ట్వేర్ చేస్తుంది మా అల్లి గారు. ఆ అమ్మాయి ఏమో రియల్ ఎస్టేట్ చేస్తుంది. వచ్చి చిన్నప్పటి నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూసి తను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను చిన్నప్పుడు అంటే కోనవరంలో ఉన్నప్పుడు 2000లో ఒక సత్రం ఒకటి కట్టించాను మా కమ్యూనిటీ పరంగా ఆదివాసీ సత్రం. తర్వాత 2005లో ఒక గుడి ఒకటి కట్టించామంటే శివాలయం. ఇంకా దాని మీద వార్షిక క్లబ్ అక్కడే పెట్టించాను. తర్వాత ఇక్కడ 2005లో వచ్చి కూడా నేను వార్షిక క్లబ్ మెంబర్కి చేరాను. 2006 నుంచి కూడా వార్షిక క్లబ్ యూత్ పదవిలో పనిచేశాను. ఇప్పుడు 2018 2023లో మేము ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత మామూలుగా మాకు మా అమ్మాయి పర్మనెంట్ ప్రాజెక్ట్ని పెడతాను నాన్నగారిని చెప్పేటికి అప్పుడు విజయవాడలో హనుమంతరావు గారిని ఆయన
అయితే షెడ్యూల్లో సత్రం ఏం చేస్తున్నారంటే ఆ సత్రం గురించి చూసి వర్క్ చేసి సత్రం చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వారిని అడిగితే వారు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మేము భోజనాలు పెడుతున్నాము, చపాతీలు పెడుతున్నాం, మీరు చూడండి, చూసిన తర్వాత మీరు కూడా ఆ ప్రకారం ఎక్స్పీరియన్స్ చేయండి అంటే ముందు నేను మా అబ్బాయి చూసాం, తర్వాత మా అమ్మాయి మా దగ్గర వచ్చిన మేము కూడా ఎదురు చేసిన తర్వాత అది మా నచ్చి ఆ చపాతీ వాళ్ళ సహకారంతో ఓ మిషన్ కొడుకుని హైదరాబాద్ మేము మిషన్ కొని ఇక్కడ ముందు 4 లక్షలు పెట్టడం. ఆ ప్రాజెక్ట్ ముందుగా మా 16 లక్షలు ఖర్చేయండి ప్రారంభంలో 16 లక్షలు షెడ్ కట్టడం, తర్వాత వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్ పార్ట్ బిల్డింగ్ బాగు చేయించడం ఇవన్నీ చేసి తర్వాత మేము చపాతీలు ముందు స్టార్ట్ 1 సంవత్సరం చపాతీ పెట్టాం. 2వ సంవత్సరం నుంచి 3 రోజులు వారానికి 3 రోజులు భోజనాలు, వారానికి 3 రోజులు చపాతీ పెడుతున్నాం. ఇప్పుడు డైలీ 300-350 మంది చొప్పున వెళ్తున్నారు. మాకు ఎవరన్నా మామూలుగా పెద్దల జ్ఞాపకార్థం కానీ లేకపోతే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ కూడా స్పాన్సర్స్ వస్తున్నారు మా యొక్క తెలుసుకుని వాళ్ళందరితోటి మీరే స్వయంగా వచ్చి పెట్టుకోవచ్చు చెప్తున్నారు, వాళ్ళే వచ్చి పెట్టుకుంటున్నారు అందిస్తున్నారు. మాకు ఒకసారి కూడా తాగదాగా ఇన్వైట్ చేయండి, వారు చూసి మాకు ఈ విధంగా ఏర్పాటు చేశారు. వారికి మా ప్రత్యేకతను తెలుస్తూ అందరూ గెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మా ఎస్సీ గారు గోపీనాథ్ గారు నమస్కారం. ఈరోజు ఈ అవార్డు ఇచ్చిన లాటరీ వారికి చెప్తున్నానండి. ముఖ్యంగా దేవల రాజా గారు అండ్ శ్రీనివాస్ గారు కానీ అమ్మ ట్రస్ట్ నుంచి కానీ ఇవన్నీ అందరూ చాలా మంచి స్టోరీ. మాకు ఈరోజు ఇక్కడ రావడానికి అవకాశం కల్పించినప్పుడు వీళ్ళందరూ కలిసే అవకాశం కూడా రావడం నిజంగా అదృష్టం ఫీల్ అవుతున్నాను. మా లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి కూడా చాలా కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నాను. థ్యాంక్ యూ టు లాటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు సార్, రమేష్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ రమేష్ గారు స్టార్టింగ్ మాట్లాడాలి, మిగతా సల్మాన్ గ్రేడ్ అక్కడికి అయిపోతుంది. సాగుతుంది బయట చెప్తున్నప్పుడు అందరూ మాట్లాడాలి అంతే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గత 20 సంవత్సరాలు కే గోపీనాథ్ గారి దగ్గర నేను పనిచేస్తున్నాను. ఈరోజు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సన్మానించే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఈరోజు అనుకోకుండా పాట పాడుతున్నారు. అయితే మేము ఈ ఉద్యోగంతో పాటు ధవళేశ్వరంలో గోదావరి కల్చరల్ క్లబ్ అని అసోసియేషన్ ఉంది. అలాగే రాజమండ్రి ఆర్ట్స్ కల్చరల్ అండ్ అసోసియేషన్ అని మన డాక్టర్ కంటే రవీంద్ర చౌదరి గారు అధ్యక్షత, అలాగే గంగా కిషోర్ గారు, అలాగే రామరాజు గారు, ఇలా రాజమండ్రిలో ఉన్న డాక్టర్లు అందరూ కలిపి ఒక అసోసియేషన్ ఉంది. అందులో కూడా నేను మెంబర్గా ఉన్నాను. మేమందరూ కూడా ఆనంద కళా కేంద్రంలోను అలాగే విక్రమ్ హాల్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు సడన్గా పాడుతున్నారు, ఒక పాట పాడతాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. భారతదేశాన్ని మనం గుర్తు చేసుకుంటే నిర్ణయం తీసుకోవాలంటే ప్రధానమంత్రి, క్యాబినెట్, స్పెషల్లీ చాలా సీనియర్ మోస్ట్ పర్సన్స్ నిర్ణయాలు తీసుకుంటారు. అది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగా మన రోటరీలో నేను చూసింది ఏంటంటే నిర్ణయం తీసుకునేటువంటి సరైన నిర్ణయం తీసుకునేటువంటి యంగ్ టీం ఉంది ఇక్కడ. రాజా గారు కానీ మిలిటరీ టీంలా ఉంది చూస్తుంటే అందరూ యంగ్స్టర్స్, ఎనర్జీ ఉంది వాళ్ళకి. సో మేము రావడం, మమ్మల్ని పిలవడం గొప్ప విషయం కాదండి. మంచి నిర్ణయాలు తీసుకోవడం మీ యొక్క గొప్పతనం అది. సో నెక్స్ట్ పాయింట్, ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే భూమి మీద, ఇంక్లూడింగ్ గాడ్, దేవుడు కూడా ఏం కోరుకుంటాడంటే భక్తులు వచ్చి ఆయన్ని ప్రేజ్ చేయాలని కోరుకుంటాడు. మనిషి ఒక్కడే ప్రపంచంలో సృష్టిలో మాట్లాడేటువంటి శక్తి ఉంది మనిషి ఒక్కడే మాత్రమే. మనిషి కూడా కోరుకునేది ఏంటంటే ప్రేమ, రికగ్నిషన్, అవార్డ్, రివార్డ్.
people watch it. So, ఈ యొక్క గ్రేట్ ఐడియా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఇంకా టీంకి రావడం చాలా గొప్ప విషయం. ప్రపంచంలో రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకరు గుడ్ పీపుల్, రెండు గ్రేట్ పీపుల్. గుడ్ పీపుల్ ఒక 1,00,000 మంది ఉంటే, గ్రేట్ పీపుల్ మేబీ 100 ఉంటారు. సో మీ డిపార్ట్మెంట్స్ నుంచి మీ సుపీరియర్స్ మీ నేమ్స్ రికమెండ్ చేశారు అంటే యు ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్. అబ్దుల్ కలాం గారు ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, ఈజ్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఆల్సో గ్రేట్ పర్సన్. సో చాలా చాలా సంతోషించవలసిన విషయం. ఈ యొక్క అవకాశం మాకు దొరకడం చాలా అదృష్టం నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే గివ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మన రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పారు, ఏదో అడాప్ట్ చేసుకున్నారు. హీ వాంట్స్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. భగవంతుడి నుంచి మనం ఏం కోరుకుంటాం? ఏదైనా కావాలని కోరుకుంటాం, ఇవ్వాలని కోరుకోం. భగవంతుడికి మనిషి అసలు కొబ్బరికాయ కొడతాడు, పూపిస్తాడు అంతే. బట్ కోరుకునేటువంటిది రివార్డ్ చాలా ఎక్కువ కోరుకుంటాడు. సో ఆ విధంగా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అందరూ చేయలేరు ఈ పని. సో రోటరీ అనేటువంటి ఆర్గనైజేషన్ అరౌండ్ 120 years ఓల్డ్. ఇది ప్రపంచం అంతా ఉంది. ఇది చికాగో ప్రాంతంలో స్టార్ట్ చేశారు, ప్రాబబ్లీ 1905. సో ఈ విధంగా గొప్ప కార్యక్రమాలు చేయడం చాలా. ఇప్పుడు మీరు అన్నారు వైద్యం చెట్లు చేస్తున్నారు, ఏమిటిది డాగ్ సోకాల్డ్ యానిమల్ బ్రీడ్, మనుషులే చేస్తున్నారు. అందరూ మనిషిని రక్షించడానికి చూస్తారు, మరి చెట్టును రక్షించడానిటువంటిది ఆలోచన రావడం గొప్ప విషయం. సో దానికి సహకరించడానికి మన సంపత్ గారు అనుకుంటా ఆయన ముందుకు రావడం. సో మీరు చేశారు కాబట్టి ఆయన ముందుకు వస్తున్నారు, మీరు చేయలేకపోతే ఆయన రాలేరు ముందుకి. ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. వచ్చిన వాళ్ళు నంబూదిరి గారు ఉన్నారు, ఈయన మున్సిపల్ కమిషనర్లా పనిచేసేవాడు, నేను చూసేవాడిని ఆయన్ని. అంటే చెప్పితే పని అయిపోతుంది, వెరీ యాక్టివ్ పర్సన్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అగ్రికల్చరిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఉండబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు మీకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ యూ హావ్ గాట్ us for this great event and we wish you will conduct more and more. ఎవరో చెప్పారు సంఘంలో పీపుల్ ఆర్ గెటింగ్ స్పాయిల్డ్ డ్యూ టు అడిక్షన్. దీనికి కారణం ఏంటంటే మైండ్ మ్యాపింగ్. తల్లిదండ్రులకి చిన్న అభిప్రాయం, ఐ వాంట్ టు షేర్ మై వ్యూ టు ద పేరెంట్స్. పిల్లలు చదువుకోమని దయచేసి చెప్పకండి. పిల్లడు ఏం చదువుకోవాలా? ఫిజిక్స్ చదువుకోవాలా, కెమిస్ట్రీ చదువుకోవాలా, ఇంజనీరింగ్ చదవాలా, ఏం చదవాలి? వాళ్ళకి కూడా తల్లిదండ్రులు అన్ని సబ్జెక్ట్స్ చెప్పలేరు. సో చిన్నపిల్లలు కానీ యంగ్స్టర్స్ అడల్ట్స్ని కానీ మీరు తీసుకెళ్ళి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళండి, లేదా కమిషనర్ ఆఫీస్కి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక అగ్రికల్చరిస్ట్, అందరి దగ్గర తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే మైండ్లో మ్యాపింగ్ జరుగుతుంది. ఆ మైండ్లో మ్యాపింగ్ జరిగి ఏది చేస్తే మంచిది అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తే దేశం యొక్క అభివృద్ధి పొందుతుందని నా అభిప్రాయం. ఆఖరిగా మీకు అందరికీ తెలుసు, తమిళనాడులో ఆయన పేరు స్వామినాథన్ ఏదో, హీఈస్ అరౌండ్ 75 years old. ఈజ్ ఎ బ్యాచులర్, ఆయన మ్యారేజ్ చేసుకోలేదు. ఈ వర్క్ అయితే లైబ్రేరియన్. ఆయనకు వచ్చేది ప్రతి నెల జీతం. ఇప్పుడు మీరు ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ జీతం అంతా ఆయన తీసుకెళ్ళి ఆర్ఫనైజెస్, హీ వాస్ గివింగ్ టు ఆర్ఫనైజెస్. ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం కూడా ఆర్ఫనైజ్ ఇస్తాడు ఆయన. అమెరికా వాళ్ళు పిలిచాక వాడిస్తే 30 crores. 30 crores ఇండియా వచ్చిన వెంటనే బ్యాంక్ వెళ్ళి అందరికీ డొనేట్ చేశాడు. సో దేర్ ఆర్ గ్రేట్ పీపుల్. వీ వాంట్ గాడ్ టు గివ్ టు అస్. బట్ ప్రస్తుతం సమాజంలో ఏంటంటే అందరూ కావాలని కోరుకుంటున్నారు కానీ ఇవ్వాలని కోరుకోవట్లేదు. ఇవ్వాలనేటువంటి మనస్సుని కల్పించేటువంటి దారిలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చాలా గొప్ప విషయం. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దిస్ Rotary Club, all elders, and I am also grateful to all invitees here who are present, who are not present, for giving me this great opportunity. Thank you.
ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఈరోజు వొకేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని చేస్తూ జరిగిందండి. మరి వివిధ వృత్తుల్లోని వివిధ పదవుల్లోని ఉన్న వారిని ప్రత్యేకమైన వ్యక్తుల్ని గుర్తించి వారికి రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం చేసే వొకేషనల్ అవార్డ్స్ని ఇవ్వటం జరిగిందండి. అటు న్యాయవాదుల దగ్గర నుంచి ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరి చిన్న స్థాయి ఉన్న ఎంప్లాయీస్కి కూడా వారి యొక్క సేవలు వారి సమాజానికి తన వృత్తితో పాటు అందిస్తున్న చాలా విలువైన సేవలను గుర్తించి ఈ యొక్క ఏర్పాటు చేశాం. మరి ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకం అవుతారు ఈ సమాజానికి. వారి యొక్క జీవితాలు ఇంకా 10 మందికి ఒక చదువుకునే పుస్తకం అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రోటరీ క్లబ్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందుకు వెళ్తుందని, మరి మాకు ఆ పాలారిస్ గారు చక్కటి ఆశీస్సులు అందిస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పత్రికా విలేకరులకి మరి మీడియాగ్రాఫర్ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో మీ రొటేరియన్ మీ తీగల రాజా. నమస్కారం. రోటరీ మెంబర్స్ కాని వాళ్ళు ఎవరైతే సమాజానికి నిస్వార్థ సేవ, ఇప్పుడు సేవ చేయడం అంటే ఏదో డబ్బు ఇవ్వడమో లేకపోతే టైం ఇవ్వడమో కాదండి. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసి మినిమల్ ఛార్జెస్ జనాల దగ్గర తీసుకుంటే అది కూడా సేవ చేయడం ఏంటండి. సో ఈ దృష్టితో మేము వేరియస్ ఫీల్డ్స్ నుంచి తీసుకున్నాం. లాయర్స్ అవ్వచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే పశు వైద్యులు అవ్వచ్చు, లేకపోతే వేరే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు, అట్లా వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వీళ్ళంతా ఎవరైతే వాళ్ళ పీరియడ్లో మన కరెక్ట్గా పనిచేస్తూ చేస్తున్నారో ఆ పని చేయడమే సేవ అనుకున్నాను. అలాంటి వాళ్ళందరినీ సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళందరికీ పిలిచి వాళ్ళ అవార్డ్స్ ఇచ్చామండి. సో ఇవి ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇది కింద వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కొలీగ్స్కి కావచ్చు, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అదే వాళ్ళకి అవార్డు వచ్చిందంటే ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, హీఈస్ వర్కింగ్ సిన్సియర్, అందుకే వాళ్ళకి అవార్డు వచ్చింది. సో మనం కూడా సిన్సియర్గా వర్క్ చేస్తే మనకు కూడా రికగ్నిషన్ రావచ్చు అనే ఫీలింగ్లో ఉంటారండి. సో దీన్ని ఇలా ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో మేము చేసామండి. ఇది ప్రతి ఇయర్ మేము కంటిన్యూ చేస్తామండి. అందరికీ నమస్కారం సార్.